హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇక ఈ టేస్టీ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న రవ్వ వేగాలండి. అలా అని కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు శనగపిండి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ శనగపిండి మొత్తం కూడా ఈ నెయ్యిలో బాగా వేగాలండి. అప్పటి వరకు కూడా మీరు వేయించుకోవాలి. కనీసం ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ శనగపిండి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల మరో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళను పక్కన పెట్టుకోండి. మనం శనగపిండి కూడా వేయించుకున్నాం కదండి, ఇది కూడా చక్కగా వేగిపోయిందండి. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం మరిగించుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి పోయకండి. కొంచెం వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మరి కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, ఉండలుగా కడుతుందండి. అందువల్ల కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఈ విధంగా నీళ్ళన్నీ పోసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2 నిమిషాలకే ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుందండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి. ఇందులోకి అరకప్పు పంచదార వేసుకోండి. మీరు శనగపిండి ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ పంచదార కరిగే కొద్దీ కూడా ఈ మిశ్రమం మొత్తం కూడా సాఫ్ట్గా అవుతుందండి. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ నుంచి మనకి నెయ్యి నూనె తేలుతూ ఉంది కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రాబోయే పండగలకి ప్రసాదంలా కూడా పెట్టచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటారండి. అప్పటి వరకు బాయ్.